వెల్కమ్ టు స్పైన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది టాటా ఆల్ట్రోస్ వెహికల్, డీజిల్ వెహికల్. ఇది BS6. దీంట్లో ఏంటంటే కస్టమర్ కంప్లైంట్స్ వచ్చేసి EPF లైట్ వస్తుంది, వెహికల్ పికప్ లేదు, ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతుంది, కూలెంట్ కూడా లీక్ అవుతుందని చెప్పారు కస్టమర్. ఇంజెక్టర్స్ కూడా చేపించారంట. సో ఆయిల్ లెవెల్ మాటికి పెరుగుతుందనేసి కస్టమర్ కంప్లైంట్ ఉంది. మన దగ్గరికి అయితే ప్రస్తుతానికి ఓన్లీ DPF క్లీనింగ్ అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కోసం వచ్చింది. సో DPF క్లీనింగ్ కూడా కస్టమర్ ఇంకా డిసిషన్ తీసుకోలేదు. మనం వెహికల్ అయితే ఇన్స్పెక్షన్ చేస్తున్నాము, స్కానింగ్ కూడా చేసినాము. చాలా ఎర్రర్ కోడ్ వస్తున్నాయి స్కానింగ్ లో కూడా. సో వెహికల్ ఒకసారి ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. వెహికల్ వచ్చేసి 1,03,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ఉంది. ఇది వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ DPF లైట్ ఒకటి, ఎర్రర్ కోడ్ ఒకటి వస్తుంది, మాల్ ఫంక్షన్ లైట్ కూడా వస్తుంది. సో స్కానింగ్ చేసాం, మాల్ ఫంక్షన్ లైట్ కూడా వస్తుంది అండ్ DPF లైట్ కూడా వస్తుంది. ఎర్రర్ కోడ్స్ వస్తున్నాయి, ఫుట్ మాప్ పెరిగిపోయింది, బాగా DPF జామ్ అయిపోయింది. పర్టికులర్ ఫిల్టర్ రిజిస్ట్రేషన్ ఫుట్ మాప్ అనేసి కోడ్ వస్తుంది. బాడీ కోడ్స్ కూడా వస్తున్నాయి. అంటే హెడ్ లైట్ లో లో బీమ్, హై బీమ్ కూడా కంప్లీట్ ఉంది ఈ వెహికల్ లో. వేరే బాడీకి సంబంధించిన ఎర్రర్ కోడ్స్ కూడా వస్తున్నాయి. సో ఫస్ట్ టైం ఒకసారి క్లియర్ చేసినాం అన్ని కోడ్స్. అయిన తర్వాత సెకండ్ టైం ఇవన్నీ కోడ్స్ అనేవి వస్తున్నాయి. ఈ ఎర్రర్ కోడ్స్ మొత్తం వస్తున్నాయి. సో దీనిపైన ఏంటంటే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండర్ బాడీ చెక్ చేసుకుందాము. అండర్ బాడీ ఏంటంటే దీనికి మెయిన్ కంప్లైంట్స్ కోసమే వచ్చింది కాబట్టి వెహికల్ ఆయిల్ లీకేజెస్ ఉన్నాయి కొన్ని చోట్ల నుంచి. డ్రై షాఫ్ట్ దగ్గర నుంచి, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ డ్రై షాఫ్ట్ దగ్గర నుంచి ఆయిల్ లీకేజ్ ఉంది, వేరే లీక్ అవుతుంది. ఆయిల్ ఫిల్టర్ దగ్గర నుంచి ఆయిల్ లీక్ అవుతుంది అండ్ ఆయిల్ చంబర్ నుంచి ఆయిల్ లీక్ అవుతుంది. ఇది ఆయిల్ ఫిల్టర్ ది అండ్ ఆయిల్ చంబర్ది లీకేజ్ క్లోజ్ చేసిన తర్వాత ఫర్దర్ గా ఇంకా ఎక్కడ నుంచి లీక్ అవుతుంది అనేది చెక్ చేయాలి. మొత్తం స్ప్రెడ్ అయింది, బాగా నీట్ గా క్లీన్ చేసిన తర్వాతనే దీనికి ఆయిల్ లీకేజ్ అనేది తెలుస్తుంది. ఆయిల్ చంబర్ నుంచి ఆయిల్ లీక్ అవుతుంది, ఆయిల్ ఫిల్టర్ నుంచి అండ్ డ్రై షాఫ్ట్ ఆయిల్ సీల్ దగ్గర నుంచి ఆయిల్ లీకేజ్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాము అండ్ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము. మిగతా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వేరే DPF ప్రాబ్లమ్ ఉంది. టైమింగ్ బెల్ట్ కూడా వేయమని చెప్పారు, కస్టమర్ దగ్గర బడ్జెట్ లేదంటే తర్వాత చేపిస్తున్నారు. సో ఓన్లీ ఇప్పుడు మాన్యువల్ కార్బన్ క్లీనింగ్, ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్ మనం దీంట్లో సాల్వ్ చేస్తున్నారు. అదే విధంగా కూలెంట్ లీకేజ్ ఏమైనా ఉన్నా కూడా చూడండి అని చెప్పారు కస్టమర్. హౌస్ పైప్స్ ఏమైనా పోతే అవి కూలెంట్ లీకేజ్ కూడా మనం ఈ వెహికల్ లో ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తున్నాం. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ లో ఏదైతే ఐటమ్స్ క్లీన్ చేస్తామో అవన్నీ ఓపెన్ చేస్తున్నాము. సో ఇండివిజువల్ గా ఒక్కొక్కటి ఏ ఐటమ్ ఏంటనేది నేను దీంట్లో చెప్తాను. ఇది వచ్చేసి ఇన్లెట్ మ్యానిఫోల్డ్. సో ఈ రకంగా జామ్ అయింది ఇది. అందుకే మనం EGR వాల్ క్లీనింగ్ అనేది చేస్తాము. సో ఈ డస్ట్ మొత్తం ఏమవుతుంది, వాల్స్ తో నుంచి పిస్టన్ పైకి వెళ్ళిపోయి పిస్టన్ నుంచి జామ్ అయిపోతాయి. EGR వాల్ వచ్చేసి యాంటీ షట్టర్ వాల్, వన్ ఆఫ్ ది పార్ట్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ లో. ఇది వచ్చేసి యాంటీ షట్టర్ వాల్. పెట్రోల్ వెహికల్ లో టోటల్ బాడీ అంటారు, డీజిల్ వెహికల్ లో యాంటీ షట్టర్ వాల్ అంటారు దీన్ని. సో ఇది కొందరు టోటల్ బాడీ కూడా అంటారు, కానీ దీని పేరు యాంటీ షట్టర్ వాల్. ఇది వచ్చేసి ఇన్లెట్ మ్యానిఫోల్డ్ కి EGR కి సంబంధించిన పైప్. చూడండి ఎంత జామ్, ఇంత కార్బన్ మొత్తం జామ్ అయిపోయింది. ఇది వచ్చేసి EGR బ్రీజర్ పైపు, EGR నుంచి ఇన్లెట్ మ్యానిఫోల్డ్ కి ఉంటుంది. ఇది వచ్చేసి EGR కూలర్, దీనికి కూలెంట్ కలెక్షన్ ఉంటుంది. సో EGR లో ఏదైతే ఎయిర్ వస్తుందో ఆ హాట్ ఎయిర్ ని కూల్ చేయడానికి ఇది EGR కూలర్ అనేది ఉంటుంది. EGR వాల్ బాడీ మొత్తము ఇది కూడా మనం ఓపెన్ చేసినాము. ఇది వచ్చేసి ఇంటెక్ ఎయిర్ కూలర్. సో టర్బో నుంచి ఏదైతే ఎయిర్ వస్తుందో అది ఆ హాట్ ఎయిర్ ని కూల్ చేయడానికి ఉంటుంది. ఇది దీనిలో కూడా ఆయిల్ వచ్చేసి డస్ట్ వచ్చేసి జామ్ అయిపోతుంది. సో ఇది కూడా మాన్యువల్ కార్బన్ క్లీన్ లో మనం క్లీన్ చేస్తాం. ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ బాడీ. ఇది వచ్చి మాప్ సెన్సర్. సో ఈ మాప్ సెన్సర్ కూడా చూడండి ఎంత ఆయిల్ వచ్చేసింది. సో ఇది కూడా మనం క్లీన్ చేస్తున్నాము. ఇవన్నీ టర్బో సంబంధించిన హోస్ పైప్. ఇవన్నీ ఐటమ్స్ ఏంటంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి డీజిల్ లో నానబెట్టేసి ఒక 1-2 అవర్స్ డీజిల్ లో నానబెట్టి నీట్ గా క్లీన్ చేసి మళ్ళీ రీఫిట్ అనేది చేస్తాం. సో దీంట్లో డీజిల్ కూడా వాడతాం దీని క్లీనింగ్ కి, పెట్రోల్ కూడా వాడతాము అండ్ దాంతో పాటు EGR క్లీనర్ లిక్విడ్స్ కూడా వాడతాము, టోటల్ క్లీనర్ లిక్విడ్స్ కూడా మనం దీంట్లో వాడతాం. ఇవన్నీ ఒకసారి క్లీనింగ్ అయిన తర్వాత మనం ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం.
ఈ అల్ట్రోస్ వెహికల్ యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో దీంట్లో ఏంటంటే కంప్లైంట్స్ అయితే చాలానే ఉండే. సో ఓన్లీ మనం ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్ ఒకటి చేసినాము అండ్ మాన్యువల్ కార్బన్ ఫిల్లింగ్ చేసినాము. రేడియేటర్ కూడా మనం సర్వీస్ చేసినాము. డ్రై షాఫ్ట్ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్ మనం రిజాల్వ్ చేసినాము. సో ఇంకా దీంట్లో DPF కంప్లైంట్ ప్రాబ్లమ్ ఉంది. ఇంకా అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, లైక్ ఇంజన్ మౌంటింగ్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కస్టమర్ స్లోగా ఒక్కొక్కటి టైమింగ్ బెల్ట్ కూడా మార్చాలన్నారు ఫస్ట్ లో. సో టైమింగ్ బెల్ట్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. సో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ స్లోగా చేయించుకుంటా అన్నట్టుగా చెప్పారు కస్టమర్. వెహికల్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ రోడ్ టెస్ట్ కి వెళ్తున్నాము. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రాల్కి వచ్చేసినాము. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఆయిల్ లీకేజ్ కానీ అలాంటి లిఫ్ట్ లో పెట్టుకొని నీట్ గా చెక్ చేసుకున్నాము. ట్రాల్కి అయితే వచ్చాము. DPF లైట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ లైట్ అయితే వస్తుంది. కస్టమర్ కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాము. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేస్తే ఇది అయితే పోదు, DPF క్లీనింగ్ కంపల్సరీ చేయించుకోవాలనేసి. బడ్జెట్ కూడా ఆలోచించారు. ప్లస్ ఒక దగ్గర ఇంతకు ముందు వర్క్ చేయించారంట. అక్కడ ఒకసారి కాంటాక్ట్ అవుతామన్నట్టుగా ఈ వర్క్ ని పోస్ట్ పోన్ చేసుకున్నారు, DPF క్లీనింగ్ ని. ఓవరాల్ గా అయితే వెహికల్ కండిషన్ చెక్ చేసుకుంటున్నాము. ప్రాబ్లం అయితే ఏం లేదు. వెహికల్ అయితే ట్రాల్ చూసుకున్నాము. పర్ఫెక్ట్ గా ప్రాబ్లం అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇలాంటి మరిన్ని మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అండ్ జనరల్ సర్వీసింగ్, డెంటింగ్, పెయింటింగ్ వర్క్స్ మీకు కూడా కావాలంటే స్పానర్ ఆటోమోటివ్ విజిట్ చేయండి. మా వర్క్ షాప్ వచ్చేసి తెలంగాణ, హైదరాబాద్, కుకట్పల్లి నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. ఇది హబ్బీస్పేట్ అండ్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కి మధ్యలో మంజీరా పైప్ లైన్ ఒక రోడ్ ఉంటుంది. ఆ రోడ్ లో ఉంటుంది గ్యారేజ్. స్పానర్ ఆటోమోటివ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా వచ్చేస్తుంది. మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.